హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. మనిషి చనిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మలు పారే నదుల గట్ల మీద చేస్తూ ఉంటారు కదండి. మనిషి ఒకసారి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారో ఎవరికీ తెలియదు. కానీ ఒక కథ మాత్రం ఒక పురోహితుడు చెప్పారండి నాకు ఈ జరిగేటప్పుడు. మన పేరు ఎవరైతే ఎంతకాలం గుర్తుపెట్టుకొని మనని తలుచుకుంటూ ఉంటారో అంత మంచి పని చేసిన ప్రతి వాళ్ళు స్వర్గంలోనే ఉంటారు. సపోజ్ ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు వినుంటాం కదా, అశోకుడు చెట్లు నాటించారు, చెరువులు తవ్వించారు, నీళ్ళ కోసం బావులు తవ్వించారు అనేసి. ఎర్రటి ఎండలో వెళ్ళేటప్పుడు ఒక చెట్టు కింద కూర్చుని ఒక మనిషి, అబ్బా ఈ చెట్టు ఎంత చల్లటి నీడని వస్తుంది, ఎవరు నాటారో కానీ ఇంత చల్లగా ఉంది అనుకున్నారనుకోండి, ఆ చెట్టు నాటిన అతను ఎప్పటికీ స్వర్గంలోనే అతనికి చోటుట. బాతులన్నీ ఒక సెలయేరులో ఉండి ఈ చల్లదనాన్ని అనుభవిస్తూ ఈ నీటిని కనుక లేకపోతే ఈ సెలయేరుని ఎవరైతే తవ్వించారో ఇది లేకపోతే ఎంత కష్టపడేవాళ్ళం, ఇంత చల్లటి నీటినిచ్చినా అతను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అనుకుంటాయట. ఈవెన్ పశుపక్షాదులు గుర్తుంచుకున్నా కూడా ఆ మనిషి స్వర్గంలోనే ఉంటారట. ఇలాగ అందుకనే చెట్లు నాటించడం. మొన్న షాయాజీ షిండే గారి గురించి నేను విన్నానండి. వాళ్ళ మదర్ అంటే ఆయనకి ఇష్టంట. ఆయన చెప్పారట, అమ్మ నేను ఎప్పటికీ నిన్ను బతికించే శక్తి నాకు లేదు, కానీ నిన్ను ఎప్పుడూ తలుచుకునేలాగా నీ బరువు ఎంతుందో వయసు ఎంతుందో అన్ని విత్తనాలని తీసుకెళ్ళి మొత్తము చల్లించేసి మహారాష్ట్రలో అవన్నీ వృక్షాలై 10 మందికి నీళ్ళనిచ్చి 10 మందికి చల్లదనాన్ని ఇచ్చి సొసైటీ గుర్తుపెట్టుకునే అంత ఆ వృక్షాలు ఉన్నంత కాలం ఆవిడ పేరు నిలిచే ఉంటుంది కదండి. అలా అంటే అందరూ లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. సింపుల్గా మీకు తోచినంతలో ఏ చిన్న పని చేసినా కూడా మన పేరు జీవితాంతం ఉంటుంది. పేరు అంటే నాకు పేరు రావాలి, అందరిలో నేనే గొప్పగా ఉండాలి, నన్నే తలుచుకోవాలి, నేనే గొప్పదాన్ని, నాలాగా ఎవరూ లేరు, అంత డబ్బు ఎవరు ఖర్చు పెట్టరు అని డబ్బు ఖర్చు పెడితేనే దానాలు కాదండి, గుప్త దానాలు అనమాట. మీకు తెలిసిన దాంట్లో ఏదైనా సింపుల్గా చేసినా కూడా అది ఎలా ఉండాలి, ఒక్కళ్ళకి ఉపయోగపడినా మనం చనిపోయిన తర్వాత స్వర్గమే అనేది నాకు ఆయన చెప్పిన స్టోరీ అనమాట. సో మీకు కూడా అర్థమైంది కదా, మన పేరు కలకాలం నిలిచి ఉండాలంటే ఒక్కళ్ళకైనా సరేదండి, అయిన వాళ్ళకి కావచ్చు, పరాయి వాళ్ళకి కావచ్చు, తెలియని వాళ్ళకి కావచ్చు, మంచి మనసుతోటి చేసే చిన్న సహాయం కూడా మనల్ని ఇప్పుడే మనకి స్వర్గాన్ని ఇస్తుందని. ఎందుకంటే ఒక మనిషికి మంచి చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటాం. మీ వల్ల మాకు జరిగిందంటే అయ్యో పర్వాలేదండి అని ఎంత హ్యాపీ అయిపోతాము కదా. కాబట్టి ఇంకోటి, ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది కాబట్టి ఈ పని నేను చేస్తున్నాను, ఈ దానం చేస్తే పుణ్యం కాబట్టి నేను దానం చేస్తున్నాను. మీకు మనస్ఫూర్తిగా చేయాలంటేనే చేయండి. వేరే ఎవరో చెప్పారు ఈ పని చేస్తే పుణ్యంట అందుకే మేము ఈ పనులన్నీ చేస్తుందంటే ఏ పుణ్యం రాదండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పుణ్యక్షేత్రాలు, దేవుడి మీద ప్రేమతో మనస్ఫూర్తిగా వెళ్తేనే పుణ్యం వస్తుందండి. వెళ్ళాం కాబట్టి పుణ్యం వస్తుందంటే ఏ పని కావాలని చేసేది ఏది రాదండి. కాబట్టి మీకు మనస్ఫూర్తిగా హృదయంలో ఏ మూలైనా చిన్న సహాయం ఎవరికన్నా చేయాలంటే హ్యాపీగా చేసేయండి. అది డబ్బులు అక్కర్లేదు, మీ శారీరకంగా చేయొచ్చు, మానసికంగా చేయొచ్చు, వాళ్ళని సంతోష పెట్టచ్చు. ఎదుటి వాళ్ళని ఏడిపించకపోతే మనం చేసే పుణ్యమే అది కూడా ఒక విధంగా. కాబట్టి వీటిలో ఏది వీలైనా తోటి మనిషికి ఉపయోగపడే పని చేస్తే చనిపోయిన తర్వాత సందేహం లేకుండా స్వర్గానికే వెళ్ళచ్చు. అది నాకు ఈయన పురోహితుడు గారు చెప్పిన మోరల్ ఆఫ్ ద స్టోరీ. నాకు ఎందుకో గుర్తొచ్చింది, మీకు కూడా చెప్పాను. అఫ్కోర్స్ మీలో చాలామందికి ఈ కథ తెలుసుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.